Just a second, sir. Sir, how do you feel with this movie? The 4K quality. మెగాస్టార్ ఇస్ మెగాస్టార్ ఎవర్ గ్రీన్. నేను ఇంతున్నప్పుడు చూసాను, ఇప్పుడు మళ్ళీ వచ్చాను నా పిల్లలతో పాటు. 35 years అయినా క్రేజ్ మాత్రం ఏం తగ్గలేదు. 95 లో నేను మా డాడీ వచ్చాము, 25 లో నేను మా సన్ వచ్చాము. ప్రియతమా శ్రీదేవి అతలోక సుందరి. కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. చాలా బాగుంది. అంటే 4K క్వాలిటీలో వచ్చింది కదా, సో వచ్చింది నో డౌట్ చాలా బాగుంది. ఓకే, చిరు సార్ పర్ఫార్మెన్స్ 4K లో చూస్తుంది. చిరు సార్ పర్ఫార్మెన్స్ ఏముంది, మీ పుట్టే ముందు నుంచి చూస్తున్నా, పుట్టిన తర్వాత కూడా చూస్తాం, ఇప్పుడు కూడా చాలా బాగుంది. సూపర్, ఇక ఆమె చెప్పవలసిన పనే లేదు. అంటే ఇన్ని రోజుల తర్వాత కూడా ఇంకా ఎవర్ గ్రీన్ ఫ్యాన్స్ అనేది ఆయనకి అవ్వదు, డౌన్ అవ్వదు, ఆయనకి ఇంకా ఎక్కుతూనే ఉంటుంది కానీ తగ్గదు. మేడం సినిమా అయితే మాత్రం బ్లాక్ బస్టర్ మేడం, ఎవర్ గ్రీన్ మూవీ. ఇప్పుడు 93, 94 లో చూసాను థియేటర్ లో. మళ్ళీ రీ ఎక్స్పీరియన్స్ కోసం అని సుదర్శన్ 35 వచ్చి చూస్తున్నాను. అప్పట్లో ఎలా ఉంది ఇప్పుడు కూడా వచ్చేది. కొంచెం 4K కన్వర్షన్ చేయడానికి కొంచెం ఇబ్బంది పడ్డారు కానీ మేడం, బట్ రీల్ మొత్తం కంప్లీట్ గా బ్రేక్ అయిపోయింది మేడం. అక్కడక్కడ షేడ్స్ వస్తాయి, బట్ ఓవరాల్ గా సినిమా అయితే మాత్రం సూపర్ మేడం. సో శ్రీదేవి గారిని చూస్తే లాస్ట్ అప్పుడు దేవకన్న లాగా ఉంది, ఈ రోజు మన మధ్య లేకపోయినప్పుడు కూడా. ఎనీవే ఈ రోజు మళ్ళీ యువతకు చిరంజీవి గారి సినిమా అలా మళ్ళీ సెకండ్ టైం రీ రిలీజ్ తీసుకోవడం అనేది ఒక అద్భుతమైన అవకాశం మేడం. థ్యాంక్ యూ. సో సార్ ఎలా అనిపిస్తుంది సార్ మూవీ 4K లో? ఇప్పటికే ఎవర్ గ్రీన్ మూవీ. ఓకే, శ్రీదేవి గారి గురించి చెప్పండి. చాలా బాగుంది. సో బ్రో ఎలా అనిపిస్తుంది మూవీ? వాస్ గ్రేట్ యాక్చువల్లీ. 4K లో చాలా ప్రింట్ చేశారు అండ్ అన్ని సీన్స్ కూడా చాలా క్లియర్ గా అనిపిస్తాయి. అండ్ మోస్ట్లీ చిరంజీవి అండ్ శ్రీదేవి కాంబినేషన్ టాప్ నాచ్ అండ్ సౌండ్ క్వాలిటీ కూడా అంతా 4K బాగా రెజల్యూషన్ బాగా చేశారు. ఓకే, చిరంజీవి గారి ఇంకా ఏం మూవీస్ ఇష్టపడతారు? చిరంజీవి గారిది గ్యాంగ్ లీడర్, పాత మూవీస్ అన్నీ చూస్తాను. ఒకవేళ రీ రిలీజ్ కావాలనుకుంటే ఏ మూవీ? గ్యాంగ్ లీడర్ కావాలనుకుంటాను. గ్యాంగ్ లీడర్ కావాలనుకుంటారు. శ్రీదేవి గారిది? శ్రీదేవి గారిది ఇదే మూవీ అనుకున్నది, ఇదే రిలీజ్ అయింది, చాలా సంతోషం. హలో, మేము 35 years కింద ఈ సినిమా రిలీజ్ అయిన రోజు మొదటి షో చూసినాము. ఆ రోజు ఎంత ఉత్సాహంతో వచ్చినామో ఈ రోజు కూడా అంత ఉత్సాహంతో వచ్చినాము. మెగాస్టార్ ఇస్ మెగాస్టార్ ఎవర్ గ్రీన్. మార్వెలస్. చిరంజీవి ఇంకా శ్రీదేవి కాంబినేషన్ ఎవ్వరు బీట్ చేయలేరు. ఓకే, మీకు ఏం నచ్చింది? అన్ని నచ్చినాయి. అంటే చిన్న క్యారెక్టర్స్ ఉంటాయి కదా, సూపర్ సూపర్. చిన్న పిల్లలు బుజ్జి. థ్యాంక్ యూ. బ్రో చెప్పండి ఎట్లా అనిపిస్తుంది? ఎక్సలెంట్. మళ్ళీ చిరంజీవి గారు మా చిన్నప్పుడు నేను ఇంతున్నప్పుడు చూసాను, ఇప్పుడు మళ్ళీ వచ్చాను నా పిల్లలతో పాటు. ఇది మెమరబుల్ డే, మా పిల్లలతో పాటు. చిరంజీవి గారి ఫ్యానా? హార్డ్ కోర్ ఫ్యాన్. బ్లడ్ రిలేషన్, నథింగ్ బట్ చెప్పాలంటే బ్లడ్ డొనేట్ కూడా చేసిన వాళ్ళం మేము. చిరంజీవి చిరంజీవి గారు అంటే సూపర్. శ్రీదేవి గారి గురించి? శ్రీదేవి గారు ఇప్పుడు లేరు కానీ అసలు వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ ఉమెన్. అమరేష్ పురి గారు చాలా మంది అసలు క్యారెక్టర్లు ఇప్పుడు లేరు. రామ్ రెడ్డి గారు లేరు, అమరేష్ పురి, వాళ్ళందరినీ ఒకసారి మళ్ళీ మెమరైజ్ చేశారు ఫిలింతో పాటు. అంటే ఇప్పటికీ టీవీలో వస్తుంది కదా మూవీ, అంటే వస్తుంది కానీ బిగ్ స్క్రీన్, సిల్వర్ స్క్రీన్ అనేది అది దాని ఫీలే సపరేట్ గా ఉంటుంది కానీ అది మేజర్. కానీ చాలా బాగుంది, వన్ ఆఫ్ ద మోస్ట్ మళ్ళీ మెమరబుల్ డే. థ్యాంక్ యూ. మంచి సూపర్ ఉన్నట్టు మంచిగా ఉంది, చాలా బాగా నచ్చింది. ఫస్ట్ టైం చూస్తున్నట్టుంది. మెగాస్టార్ ఎంగేజ్ ఎప్పుడు ఉంటారు, ఇప్పుడు అలాగే ఉన్నాడు. మంచిగా సూపర్ ఉంది మూవీ. శ్రీదేవి యాక్టింగ్ కానీ చిరంజీవి యాక్టింగ్ కానీ చింపేశారు. సో ఈ మూవీ మళ్ళీ రిలీజ్ అయితే బాగుంటుంది. చిరంజీవి గారి కానీ శ్రీదేవి గారి కానీ? నాకు చిరంజీవి అయితే ఠాగూర్ మూవీ మళ్ళీ రీ రిలీజ్ అయితే చాలా హ్యాపీగా ఉంది. మాస్టర్ పీస్ ఆఫ్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. 35 years అయినా క్రేజ్ మాత్రం ఏం తగ్గలేదు. వి లవ్ యూ చిరంజీవి అండ్ శ్రీదేవి అండ్ మిస్ యూ. సూపర్ సూపర్. తప్పకుండా చాలా మూవీస్ ఉన్నాయి. 16 ఏళ్ల వయసు అవన్నీ చూడాలనుకుంటున్నాము. ఫస్ట్ టైం నేను మార్నింగ్ షోకి రావడం, అసలు ఫోన్ కాల్ థియేటర్లో. మామూలు ఫ్యాన్ కాదు, మేము ఆంధ్ర మొగల్తూరు మొనగారు కదా. చాలా ఇష్టం చిరంజీవి అన్న శ్రీదేవి గారన్న. క్రేజీ అసలు అసలు కొత్త వైపు చూసాం ఇవాళ థియేటర్లో. చాలా హ్యాపీ. థ్యాంక్ యూ. సూపర్ అండి. ఆఫ్టర్ 35 years మేము
ఇద్దరం మా హస్బెండ్ నేను మా ఇద్దరికి 2 years డిఫరెన్స్. మరి ఇంత చిన్నప్పుడు చూసిన మూవీ మళ్ళీ చూస్తున్నామని మేము కూడా చిన్నపిల్లలం అయిపోయాం. అండ్ అసలు ఆ బ్యూటీ ఏంటి అదేంటి అసలు ఈ రిలీజ్ అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. కానీ అద్భుతం అసలు. This is something which can never repeat in our lives. Superb movie. Jai Chiranjeeva. 95 లో నేను మా డాడీ వచ్చాము, 25 లో నేను మా సన్ వచ్చాము. మా డాడీ 50 టైమ్స్ కంటే ఎక్కడ డాడీ డ్యూటీ సినిమా. ప్రియతమా సినిమా ఒక నిమిషం యూట్యూబ్ లో చూసిన చాలా సార్లు చూసిన థియేటర్ లో అయితే ఎక్స్పీరియన్స్ చేయలే. అట్లాంటిదే ఒక్కసారి చూసేసరికి ప్రియతమా సినిమా మాత్రం నెక్స్ట్ లెవెల్. ఆ టైంలోనే ఇట్లా తీసారంటే సినిమా చాలా గ్రేట్. ఇప్పుడు వాళ్ళకి తెలియదు 35 years ముందు ఆ గ్రేస్ ఎవరు కూడా చెప్పండి, ఎవరికైనా ఉందా? శ్రీదేవి చాలా మంచి యాక్ట్రెస్. ఆమె ఆ టైంలో యాక్టింగ్ ఇప్పటికీ చరిత్రలో నిలిచిపోయింది. ఎవరండి చెప్పింది చిరంజీవి గ్రేస్ తగ్గిపోయిందని? ఎవరండి చెప్పింది? అసలు మెగాస్టార్, ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్, అసలు మెగాస్టార్, వన్ అండ్ ఓన్లీ మెగాస్టార్. చాలా అంటే చాలా బాగుందండి. 35 years బ్యాక్ చూసిన సినిమా మేము 6th class అయినప్పుడు మళ్ళీ ఎన్ని సంవత్సరాల తర్వాత చూస్తున్నాము. చాలా అంటే అసలు ఒక లోకంలోకి రాఘవేంద్రరావు గారు అలా తీసుకెళ్లి ఇలా తీసుకొచ్చారు మమ్మల్ని. అసలు ఒక అద్భుత కావ్యం అన్నమాట. తిరిగి మళ్ళీ ఎవ్వరు చేయలేని మూవీ ఇది. జగదేక వీరుడు, వన్ అండ్ ఓన్లీ మెగాస్టార్, వన్ అండ్ ఓన్లీ శ్రీదేవి అతిలోక సుందరి. చాలా అంటే చాలా బాగుంది. వెరీ హ్యాపీ టు సీ ఇన్ ది హైదరాబాద్. నేను వెస్ట్ గోదావరి భీమవరం నుంచి వచ్చానండి. థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికి ఈ రకంగా నా సంతోషాన్ని పంచుకోవడానికి అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ మీడియా మిత్రులందరికీ. ఇప్పటి నుంచి నేను అభిమానిస్తానని నా పిల్లలు కూడా అదే ఇష్టాన్ని కంటిన్యూ చేసి ఈ టికెట్స్ నా పిల్లలు నా పిల్లలు ఈ రకంగా టికెట్స్ బుక్ చేసి నన్ను తీసుకొచ్చారు. వి లవ్ మెగాస్టార్, వి లవ్ పవర్ స్టార్, వి లవ్ గ్లోబల్ స్టార్, వి లవ్ మెగా ఫ్యామిలీ, వి లవ్ మెగా